మీరు చెప్పండి, అంటే ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో. ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఎంపీలకి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఇక్కడ మీకు తెలంగాణలో కూడా ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మరి దాన్ని ఏమన్నా? వాస్తవంగా తెలంగాణ సంబంధించినటువంటి సీనియర్ నాయకులైనటువంటి మోత్కుపల్లి నరసింహులు గారిని గవర్నర్గా అవకాశం కల్పించమని చెప్పని చంద్రబాబు నాయుడు గారి స్వయంగా చొరవ తీసుకొని ఒక అవకాశం తెలంగాణకు ఉండాలా, సీనియర్ అయినటువంటి దళిత నాయకునికి ఉండాలని చెప్పి ఆలోచనతో మా అందరి అభిప్రాయం అనుగుణంగా ఆ ప్రయత్నంలో ఉన్నాం. కానీ కొంత ఆలస్యం అవుతుంది. అటువైపున కేంద్ర మంత్రివర్గంలో అవకాశాలు రావడం, కేంద్ర ప్రభుత్వంతో వచ్చేటువంటి నామినేటెడ్ అది గవర్నర్తో సహా ఇతరత్ర ఏ అవకాశం వచ్చినా కానీ తెలంగాణ నాయకత్వానికి ఇస్తానని చెప్పి వారు స్వయంగా చెప్పి దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వంలో చాలా బలమైనటువంటి పార్టీ ఉంది టీఆర్ఎస్. టీఆర్ఎస్ని ఎదుర్కొనే క్రమంలో మీరు కొంత బలోపేతం అవ్వాలి తెలంగాణ తెలుగుదేశం పార్టీ. అంటే మిమ్మల్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. అయినప్పటికీ ఇప్పుడు ఒక గవర్నర్ పదవి మోత్కుపల్లి నరసింహులు గారికి వచ్చినంత మాత్రాన పార్టీ పెద్దగా బలోపేతం అయ్యే అవకాశం లేదు. కానీ కేంద్రంలో ఒక మంత్రి అంటూ ఉంటే తెలంగాణ నుంచి కొంత ఉపయోగం ఉండేది కదా. అంటే వాస్తవంగా గతంలో తెలుగుదేశం పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వంలో భాషం ఉన్నప్పుడు ఈ ప్రాంతంకి వెళ్ళి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించిన అవకాశం వచ్చింది. కానీ ఇవాళ మేమందరం కూడా ఆలోచన చేయలే. వాస్తవంగా మేము కేంద్రం ఇచ్చేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని కోరుకుని దానికి అనుగుణంగా ఆ పార్టీ ముందుకెళ్తుంది. ఎన్డీఏలో మీరు ఒక భాగస్వామి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు, తెలంగాణలో కూడా పొత్తులు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ అంటే ఎమ్మెల్యేలు 2 అక్కడ మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామి. కానీ ప్రత్యేకించి తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి బీజేపీ మాకు అవసరం లేదు టీడీపీ అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు ఈ అంశాన్ని మీరు ఎందుకు చర్చించడం లేదు మీ అధినాయకత్వం? అంటే బీజేపీతో ఏమో ఆంధ్రాలో కొనసాగుతారు, తెలంగాణలో కొనసాగరు, కానీ మీది ఒక జాతీయ పార్టీ అని చెప్తున్నారు. ఇది ఎటువంటి అంటే ఒక రకమైనటువంటి అస్పష్టత లేదంటారా? సాధారణంగా ఎన్నికల సమయంలో భాగస్వామ్యం పొత్తులతో ముందుకు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అవకాశం వచ్చింది, ప్రభుత్వ పగ్గాలు ఇరు పార్టీ కలిపి నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రాంతంలో మాకు అవకాశం రాలే. 2014 సార్ ఎన్నికల తర్వాత మెదక్ బై ఎలక్షనే కానీ, వరంగల్ బై ఎలక్షనే కానీ, హైదరాబాద్ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షనే కానీ కలిసి పోటీ చేసినాం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రామచంద్రరావు గారిని ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ పూర్తి సహకారంతో గెలవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళిపోయి ప్రజలలో ఉండి బలపడదాం మనం తిరిగి 2019 వచ్చినప్పుడు సంబంధించినటువంటి ఎన్నికల విషయాలు చర్చించుకుందామని చెప్పని దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. అది మా నాయకత్వం దృష్టిలో కూడా ఉంది. వేరుగా ఉండి చేయడం వల్ల బలోపేతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయా, కలిసి పనిచేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటివి చర్చ చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా 2 పార్టీలు కలిసి వెళ్తే బాగుంటుందా, విడివిడిగా వెళ్ళి జనంలోకి ఉన్న అంశాలను తీసుకెళ్లి ముందుకెళ్తే బాగుంటుంది దానికి అనుగుణంగా 2 పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ 2 పార్టీలు కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో బలోపేతమై ముందుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి.